ఇందులో దాని ఒపీనియన్ ఏముందండి, మీరు చెప్పినట్టే చేద్దాం. చాలా సంతోషం, అలాగే చేద్దాం. అదిగో నిత్య అనే వచ్చేసింది. ఏమండి, అమ్మాయి ఫోటోలో కంటే నేరుగా చాలా అందంగా ఉంది కదా. రవి అంకుల్ అను ఆంటీ. నమస్తే అంకుల్. నమస్తే ఆంటీ. వచ్చి కూర్చో. ఇదిగోమా మా అబ్బాయి ఫోటో. నువ్వు ఓకే అంటే ఇప్పుడే తీసుకెళ్తాం. మీ మమ్మీ డాడీ గెస్ట్ గా వస్తే చాలు. చూడు. వద్దులే ఆంటీ, అమ్మా నాన్నలకు ఓకే అయితే నాకు ఓకే. నా విషయంలో వాళ్ళు ఎప్పుడూ తప్పుడు డెసిషన్ తీసుకోరు. మీరు మాట్లాడుతూ ఉండండి. చూసావే, ఈ కాలంలోనూ ఇలాంటి అమ్మాయిలున్నారు. నిత్య, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. ప్రాబ్లం ఏంటమ్మా? గౌతమ్ని కలిసావా? ఏమైందమ్మా? గౌతమ్కి పెళ్ళైపోయింది నన్ను. చాక్లెట్, హే చాక్లెట్, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఓ, బుక్కును కూడా తింటున్నావా? ఈ డైరీ ఎవరిది? గౌతమ్, నీకు నాకు మధ్య ఉన్నది మంచి ఫ్రెండ్షిపే అని అనుకున్నాను. కానీ రాజా చెప్పిన తర్వాతే నాకు అర్థమైంది నేను నిన్ను లవ్ చేస్తున్నానని. దాని గురించి నీతో చెప్దాం అనుకున్నప్పుడు నువ్వు కావ్యని ఇష్టపడుతున్నావని తెలిసింది. బట్ స్టిల్ ఐ లవ్ యూ. హలో, నిత్య ఉన్నారా? లేదు సార్, బయటికి వెళ్ళారు. రేపు ఉదయం చిన్నమ్మాయి గారి పెళ్లి. ఇది మామూలు ట్విస్ట్ కాదురా. నీ ఈ చిన్న జీవితంలో ఎన్నెన్నో ట్విస్టులు జరుగుతున్నాయిరా. ఇవన్నీ ఎలా తట్టుకోగలిగావురా? ఇప్పుడైనా నా పరిస్థితి అర్థం చేసుకో. ఆ పెళ్లిని ఆపకపోతే నా లైఫ్ నాశనం అయిపోతుంది. ఏంట్రా పెద్ద లైఫ్? ఆ అమ్మాయి నిన్ను లవ్ చేస్తుంది, రాజాతో ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది, ఈ రోజు వేరే వాడిని పెళ్లి చేసుకోబోతుంది. అది ఒక అమ్మాయి అయినట్టు ఆ అమ్మాయి నువ్వుపై లవ్ చేయడం స్టూపిడ్ 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 ఫెలో. ఇంకొక మాట నిత్య గురించి తప్పుగా మాట్లాడావనుకో. ఓ, ఎమోషన్ అయ్యావా? అక్కడ ఏమీ పీకలేదు కానీ ఇక్కడికి వచ్చి పీకాలనుకుంటున్నావా? ఆ అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడితే ఏం చేస్తావురా? ఎక్కడ నువ్వు? ఎక్కడ ఎక్కడ? తుపాకి తుపాకి తప్పు చేశాను రా. ఈ తుపాకీతో నిన్ను మొదట వేసేస్తుంటే సరిపోయి ఉండేది. ఇప్పుడు కూడా ఏం కాలేదు. ఈ తుపాకీ ఎవరైనా చంపుతుంది. చూస్తావా?